అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 25 అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి దేవతారాధన చేయాలి? వారి సమస్యలకు తగిన పరిష్కారం ఏ విధంగా ఉండబోతుంది? అయితే మొత్తం పూర్తిగా వివరంగా అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశివారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే గనక వీరు ఎంతో మంచి మనసు గలవారని అయితే చెప్పుకోవచ్చు. వీరు చాలా గొప్పగా ఉంటారు. వీరు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటారు. వీరికి జీవిత పరంగా కష్టాలు అనేవి చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. కానీ కష్టాలతో వేటాడి నిలబడి గెలుస్తూ ఉంటారు. అది వీరి యొక్క గొప్పతనం అని అయితే చెప్పుకోవాలి. ఈ రోజున వీరి జీవితంలో కొన్ని పెనుమార్పులు అనేవి సంభవించబోతున్నవి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి వీరి యొక్క జీవితంలో కొంత ప్రభావితాన్ని అయితే చేయబోతున్నారు. అంటే మంచి చేయబోతున్నారా లేదా చెడుకి తలపెడుతున్నారా అనేది అసలు ఏ విషయంలో వారి ప్రభావం ఎక్కువ ఉండబోతుందని అయితే ఈ జాతక ఫలితాల ఆధారంగా అయితే మనం ఇప్పుడు తప్పకుండా తెలుసుకోబోతున్నాం. ఇక మీలో ఒక ప్రత్యేక అనేది ఎక్కువ కనపడుతుంది. వీరు ఆటోమేటిక్గా ఎవరినైనా సరే గౌరవం అనేది తప్పకుండా ఇస్తారు. అలాగే వీరు చాలా రకమైనటువంటి మంచి స్వభావం కలవారని కూడా చెప్పుకోవచ్చు. చాలా తెలివి కలవారు అనేది కూడా చెప్పుకోవచ్చు. వీరి యొక్క మనస్తత్వం, వీరి యొక్క ఆలోచన అంతా చాలా భిన్నంగా అయితే ఉంటుంది. వీరి యొక్క మాట శైలి కూడా చాలా ఆలోచించే విధంగా అయితే ఎదుటి వ్యక్తులకు చాలా బాగా నచ్చుతుంది. వీరి యొక్క రూపలావణ్యం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎవరికైనా సరే సహాయం అంటే తప్పనిసరిగా వీరు ముందుంటారు. ఈ యొక్క రాశివారు రేపటి రోజున సమస్యల నుండి బయటపడాలంటే మీ యొక్క పనిని ప్రశాంతంగా ఏకాగ్రతతో పూర్తి చేయడం ఎంతైనా మంచిది. వ్యాపారంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొన్ని సవాళ్లను, ఆటంకాలను ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా రుణాల వసూలు విషయంలో లేదా కొత్త పెట్టుబడుల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. అలాగే అయినప్పటికీ కూడా మీ యొక్క పట్టుదలతో కృషితో చేయడం వల్ల పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. సాయంత్రం వేళ మీ కష్టమైన ఎంతైనా ఫలితం లభిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన డీల్ కూడా మీకు ఖరారై తీరుతుంది, లాభాలను తెచ్చిపెడుతుంది. అలాగే అనుకోని విధంగా అయితే ఆర్థిక లాభాన్ని పొంది ఉపశమనాన్ని అయితే పొందబోతున్నారు. మొత్తం మీద రేపటి రోజున మీకు వ్యాపారానికి శుభప్రదంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అధికంగా ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మీకు లాభదాయకంగానే ఉన్నప్పటికీ కూడా వస్తువులు కొనుగోలు లేదా విలాసాల ఖర్చుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. డబ్బు నియంత్రించకపోతే భవిష్యత్ అవసరాల కోసం కొంత కొరత కూడా ఏర్పడవచ్చు. మీకు అప్పు ఏమైనా అడిగితే స్పష్టమైన హామీ లేకుండా ఇవ్వకపోవడం మంచిది. పెట్టుబడులు కొంత నిలుపుకోవడం చాలా మంచిది. రేపటి రోజున చాలా అవసరాలు అయితే ఉంటాయి. ఆర్థిక బడ్జెట్ను బట్టి మీరు కట్టుబడి ఉండటానికి రేపటి రోజున అధిక ప్రయత్నాలు అయితే చేయాలి. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణ వల్ల కొన్ని సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడే పదునైన మాట తీరు సమస్యలు సృష్టించవచ్చు. ముఖ్యంగా భావోద్వేగమైన విషయాల్లో అయితే అపార్థాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. మీరు నిగ్రహాన్ని కోల్పోకుండా ఇతరుల అభిప్రాయాలు వినడానికి ప్రయత్నించి తీరాలి. పాత కుటుంబ సమస్యల్లో ఏవైనా తగాదాలు రేపటి రోజున లేవెత్తకండి. దయచేసి మీ యొక్క జీవిత భాగస్వామితో కొంత సమయాన్ని గడిపి మీ ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా మీ ఇద్దరి మధ్య బంధం గట్టిగా బలపడుతుంది. అలాగే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి. కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి ప్రయత్నించండి. ప్రేమలో మీ యొక్క సమయం వృధా చేసుకోకండి, జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాలు అనవసరమైన ఆలోచనలు లేదా చర్చల కోసం సమయం వృధా చేయవద్దు. మీరు మీ యొక్క వృత్తిపరమైన లక్ష్యంపై దృష్టి పెట్టడం రేపటి రోజున చాలా ముఖ్యమైన దాని సంఘటన చెప్పుకోవచ్చు. భాగస్వామి పట్ల మీ అధిక అంచనాలను కొంత రేపటి నిరాశకు దారితీయచ్చు. మీ యొక్క పనితీరు, ప్రేమ జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. పాత తగాదాల నుంచి మళ్ళీ మాట్లాడే సంబంధంలో సమస్యలు అయితే అస్సలు సృష్టించకండి. రాశిగల విద్యార్థులు రేపటి రోజున మంచి ఏకాగ్రతతో అయితే వీరు చదువుని కొనసాగించడానికి చాలా అవకాశాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా కఠినమైన సబ్జెక్టులు అధ్యయనం చేయడానికి ఇది చాలా అనుకూలమైన రోజనే చెప్పుకోవచ్చు. మీకు గట్టిగా అంకిత భావంతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయాన్ని అయితే సాధించి తీరుతారు. అనవసరమైన విషయాలు మరియు సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉండడం అయితే చాలా ముఖ్యం. మీరు గురువుల నుండి సలహాలు లేదా సందేహాలు నివృత్తి చేసుకోవడం ఎంతైనా మంచిది. పరీక్షల కోసం పునరుద్ధరణ చేయడం అయితే రేపటి రోజున చాలా ప్రయోజనకరం అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ యొక్క లక్ష్యంపై మాత్రమే దృష్టి అయితే పెట్టడం ఎంతైనా మంచిది. మీరు మానసిక ఒత్తిడి కారణంగా చిన్నపాటి తలనొప్పిని
సంభవించవచ్చు. అజీర్తి లేదా కడుపుకు సంబంధించిన స్వల్ప సమస్యలు కూడా రేపటి రోజున మీకు సంభవించే అవకాశాలున్నాయి. మీరు అధికంగా మసాలా లేదా వేయించిన ఆహారం అయితే ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం అయితే మానుకోవాలి. అలాగే శారీరక శ్రమ చాలా జాగ్రత్తగా చేయాలి. శరీరానికి సంబంధించిన విశ్రాంతి ఇవ్వాలి. సరిగ్గా నిద్రపోవడం చాలా అవసరం. ధ్యానం, యోగా ఇటువంటివన్నిటి ద్వారా ఒత్తిడి అయితే తగ్గించుకోవచ్చు. మంచి ఆహారం తీసుకోవడం వల్ల మీకు ఎక్కువగా త్రాగడం, నీరు అటువంటివన్నీ శ్రద్ధ వహించాలి. రేపటి రోజున మీకు చాలా అటువంటి పరిచయాలు కూడా మీ దృష్టి మరలా లక్ష్యాల నుంచి దూరం అవుతూ ఉంటాయి. మీకు అనవసరంగా గొడవలు లేదా సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఎంతైనా ఉంది. వారి వల్ల మీకు డబ్బు మరియు సమయం 2 వృధా అవ్వబోతుంది. మీ యొక్క కీర్తి పరిచయాలు కూడా దెబ్బతినే అవకాశాలు కూడా ఉంది. మీరు సానుభూతులు ఇచ్చే వ్యక్తులు అయితే రేపటి రోజున ఎక్కువ సమయం గడపాలి. మీ యొక్క నిజాయితీ మంచి మార్గంలో ఉంటే ఎటువంటి అపాయం అయితే మీ దరి చేరదు. ఈ రాశివారు రాత్రి ప్రయాణాలు అయితే చాలా తగ్గించుకోవడం ఎంతైనా మంచిది. పూర్తిగా వాయిదా వేసుకోవడం మరీ ఉత్తమం అని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు వేగంగా ఖచ్చితాన్ని అయితే నియంత్రణలో ఉంచుకోవాలి. అతివేగం, అజాగ్రత్త వలన కొన్ని చిన్నపాటి ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీ యొక్క ప్రయాణంలో అనుకోని సంఘటనలు, ఆటంకాలు, వాహనాలు మొరాయించడం ఇటువంటివి జరగవచ్చు. రాత్రిపూట మీరు దృష్టి సాధించి మరియు అత్యంత అప్రమత్తం డ్రైవింగ్ చేయడం వల్ల చాలా అవసరం. ఎట్టి పరిస్థితులను కూడా అలసటగా ఉన్నప్పుడు వాహనాన్ని నడపడానికి అసలు ప్రయత్నించవద్దు. మీరు ప్రశాంతంగా, నెమ్మదిగా గమ్యాన్ని చేరుకోవడానికి ప్రాణాలను మీరు కాపాడుకోవడానికి ప్రణాళిక వేసుకోవడం అయితే మీరు ఎంతైనా మంచిదని చెప్పుకోవచ్చు. మీరు తలపెట్టిన కొన్ని పనులు ఆలస్యం కావచ్చు, అడ్డంకులు రావచ్చు. పెళ్లి చూపులు లేదా ఇతర శుభ సమయాలు చర్చించేటప్పుడు రేపటి రోజున అనుకూలంగా ఫలితాలు అయితే అది రాకపోవచ్చు. మీరు ఆశించిన సానుకూల వాతావరణం లేదా సహకారం రేపటి రోజున లభించకపోవచ్చు. పెద్ద మొత్తంలో ఖర్చు చేసే శుభకార్యాలు తప్పనిసరిగా అయితే వాయిదా వేసుకొని తీరాలి. మీరు మీ సమయాన్ని పనులను, కీలక ప్రయాణాలు, సన్నాహాల కోసం ఉపయోగించుకోవాలి. ముందు జాగ్రత్తగా శుభకార్యాలకు మరో సానుకూల సమయానికైతే వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున తెలియని వ్యక్తులతో వాదనలు లేదా ఘర్షణలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. మీరు కోపం లేదా ఆవేశాన్ని ప్రతిస్పందిస్తే చిన్న సమస్య కూడా పెద్దగా మారే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణాలు, ఇతరులతో సంయమనం పాటించాలి. లేదా మిమ్మల్ని రెచ్చగొట్టిన వారిని మాత్రం రేపటి రోజున మీ సమయంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల చెప్పదగిన సూచన అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రేపటి రోజున ఇతరులతో చాలా వరకు మీరు చాలా ఓర్పుగా ఉండడం ఎంతైనా మంచిది. మీరు ప్రతిదానికి స్పందించకుండా మౌనంగా ఉండడం ఉత్తమం. రేపటి రోజున కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల గొడవలు అనేవి తగ్గుముఖం పడతాయి. మానసిక ప్రశాంతత పూర్తిగా దెబ్బతింటుంది. అపరిచితుల నుండి దూరంగా ఉండాలి. ఈ రేపటి రోజున మీరు ఊహించిన దానికంటే చిన్నపాటి ఇబ్బందులు మరియు ఆటంకాలు ఎదురవబోయే సమస్యలు కూడా చాలానే ఉన్నాయి. చివరి నిమిషంలో ఆలస్యం లేదా ఆటంకం ఏర్పడవచ్చు. మీ యొక్క సమస్యలకు ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రంగా ఉంచుకోవడం ఎంతైనా మంచిది. ఏ పనైనా చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకుండా కాస్త శ్రద్ధ వహించాలి. మీరు ఒక ప్రణాళికతో ఉంటే ఆ అనుకోని ఇబ్బందులు సులభంగా అధిగమించవచ్చు. మిమ్మల్ని నిరాశపరిచే చిన్న సంఘటనలు కూడా జరుగుతున్న వాటికి ప్రాధాన్యత ఇవ్వకండి. ఓపికగా, నిదానంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్క అడుగు జాగ్రత్తగా వేయడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీకు చట్టపరమైన చిక్కుల్లో వెళ్ళే ప్రమాదం కూడా ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పాత వివాదాలు లేదా ఆస్తి తగాదాలు తిరిగి తెరపైకి రావచ్చు. మీ యొక్క ఆర్థిక లావాదేవీలు, చట్టపరమైన పత్రాలు సరిగ్గా చూసుకోవాలి. మీరు నియమాలను, ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించడం రేపటి రోజున చాలా అత్యంత అవసరం. అనుమానాస్పద వ్యక్తులకు దూరంగా ఉండడం చాలా మంచిది. వారి వల్ల మీరు సమస్యల్లో చిక్కుకోవచ్చు. ఏదైనా సమస్య వస్తే కోపంతో స్పందించకుండా న్యాయ నిపుణులతో సంబంధించడం అయితే చాలా మంచిది. మీరు నిజాయితీగా మీరు ఉంటే గనక పెద్ద సమస్యల నుంచి మీరు తప్పించుకోవచ్చు. రేపటి రోజున మీరు కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా ఏర్పడబోతున్నాయి. అభిప్రాయ భేదాలు, పాత విషయాల గురించి చర్చల వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. మీరు వారి పట్ల మరింత సమయంతో, సహనంతో, మర్యాదగా వ్యవహరించడం ఎంతైనా మంచిది. మీ యొక్క కోపాన్ని నియంత్రించుకొని వారి మాటలను గౌరవంగా వినాలి. కుటుంబంలో శాంతి వాతావరణం నిర్వహించడానికి మీరు ఆర్థిక ప్రయత్నం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. చిన్నపాటి మాటలు కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించుకోవాలి. మీరు ప్రేమగా మాట్లాడితే బంధాలు మరింతగా మెరుగుపడతాయి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన స్త్రీ సహోద్యోగి లేదా బంధువు కావచ్చు. ఆ స్త్రీ మీ ద్వారా కూడా అనుకోని విధంగా ముఖ్యమైన సహాయం లేదా మార్గదర్శకంగా లభించవచ్చు. అలాంటి స్త్రీ కారణంగా మీకు కొన్ని అడ్డంకులు అయితే, అపార్థాలు అయితే ఏర్పడబోతున్నాయి. మీరు మహిళా ఉద్యోగులు లేదా పై అధికారులతో సమర్థవంతంగా అయితే వ్యవహరించాలి. మీ యొక్క జీవిత భాగస్వామి రేపటి రోజున మీకు బలమైన, భావోద్వేగమైన మద్దతుగా నిలబడబోతున్నారు. మీ చుట్టూ ఉన్న మహిళల పట్ల గౌరవం పెంచుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. వారికి సహాయం అందించడం లేదా వారి నుండి మీరు సలహాలు తీసుకోవడం రేపటి రోజున ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి రోజున మీకు మానసికంగా కృంగదీసే లేదా ఆందోళన కలిగించే ఒక వార్త అయితే వినబోతున్నారు. ఈ వార్త మీ దూరపు బంధువుల నుండి లేదా మీ పాత పరిచయాల నుంచి సంబంధించిన కూడా ఉండవచ్చు.
ఈ వార్త విన్న తర్వాత అతిగా స్పందించకుండా మీ మనసును నియంత్రించుకోవాలి. వార్త యొక్క వాస్తవికతను తెలుసుకొని భయపడడం మానుకోండి. ఈ యొక్క వార్త మీ వ్యక్తిగత జీవితంపై పెద్ద ప్రభావం చూపకపోవచ్చు, కానీ మీరు ధైర్యంగా ఉంటూ మీ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆశావాద దృక్పథంలో కోల్పోకుండా దైనందిక పనులపై దృష్టి పెట్టడం ఎంతైనా మంచిది. పెద్ద ప్రమాదం జరగబోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎత్తైన ప్రదేశాలు, వేడి వస్తువులు లేదా ప్రమాదకరమైన యాత్రలకు కూడా దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా, సాహసాలు చేయడం ద్వారా పూర్తిగా మీరు అసలు రేపటి రోజున మానుకోవాలి. ప్రతి పనిని కూడా నెమ్మదిగా ఆలోచించి చేయడం ప్రమాదాలను అయితే నివారించవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులకు శారీరక గాయాలు కాకుండా చూసుకోవడం అది మీ బాధ్యత అవుతుంది. రోడ్డు భద్రత నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలి. రేపటి రోజున చాలా అత్యంత అవసరం కూడా. మీకు దేవుడిపై విశ్వాసం ఉంచడం వల్ల జాగ్రత్తగా ఉంటే అపాయం నుంచి రక్షించబడి రేపటి రోజున మీరైతే ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు రేపటి రోజున దైవారాధన తప్పకుండా చేయాలి. మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తప్పకుండా దైవనామస్మరణ చేసుకొని, ఇంట్లో పూజ నిర్వహించుకొని, కుంకుమ ధరించి మీరు బయలుదేరడం ద్వారా కొన్ని అపాయాల నుండి అయితే మీరు బయటపడవచ్చు. తప్పకుండా అయితే మీరు నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల ఎంతైనా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి, మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.